తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన. వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. మత్పాదౌ శరణం వ్రజేతి శరణౌ సంసార సింధుస్తదా. జానం సంస్పృశతీతి జానమపి పాణిభ్యాం త్వయం దర్శయన్. శేషాద్రౌ జగదోస్య రక్షణదియా తిష్టత్తయా సాగరగ. సస్త్రేజాంసి చతుర్భుజ కలయదాం శ్రీ శ్రీనివాస ప్రభు. ఈశానాం జగదోస్య వెంకటపతేర్విష్ణోః పరాం ప్రేయసీం. తద్వక్షస్థల నిత్యవాసరసికాం దక్షాంతి సంవర్ధినీం. పద్మాలంకృతపాణిపల్లవజుగాం పద్మాసనస్థాం త్రిజం. వాత్సల్యాదిగుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. అస్మద్గురుభ్యో నమః. సమస్త పరివారాయ సర్వదివ్యమంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీనివాసుని యొక్క శ్రీచరణ సన్నిధిలో శుభ ప్రాతకాల సమయంలో శ్రీనివాసుని చరణారవిందముల యొక్క అనుగ్రహము చేత అష్టాదశ మహాపురాణములలోని రమణీయమైనటువంటి నారద మహాపురాణంలోని విశేషాలని భగవాన్ వేదవ్యాస మహర్షి వారు విరచించినటువంటి వేద వాంగ్మయ సారాన్ని అందించిన మహానుభావుడైనటువంటి నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వేదవ్యాస మహర్షికి ప్రణమిల్లి సాష్టాంగ ప్రణిపాతం చేస్తూ మహాపురాణములలో అన్నిటిలోనూ కూడా రమణీయంగా సాగుతున్నటువంటి ఈ నారద మహాపురాణంలో భక్త పరాధీనుడైనటువంటి శ్రీమన్నారాయణుడు అనేక రకమైనటువంటి చిత్ర విచిత్రములన్నీ కూడా చేస్తూ భక్తులందరినీ కూడా రక్షిస్తూ దుష్టులందరినీ కూడా శిక్షిస్తూ పరమాత్మ యొక్క అనుగ్రహం మేరకు ప్రాణికోటి అంతా కూడా చల్లగా ఉండాలి అనే ఉద్దేశం చేత శ్రీమన్నారాయణుడు ప్రతినిత్యము కూడా మనకి పురాణ వాంగ్మయంలోని వేద సారాన్ని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా అనేక రకమైనటువంటి భక్తి మార్గాన్ని ప్రసాదిస్తున్నాడు స్వామి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. సహస్రశీరుషం దేవం నారాయణమనామయం వాసుదేవం అనాధారం ప్రణతోస్మి జనార్దనం. పురాణం పురుషం సిద్ధం సర్వజ్ఞానైకభాజనం పరాత్పరధరం రూపం ప్రణతోస్మి జనార్దనం అంటూ ఆ యొక్క పరమాత్మని కీర్తిస్తూ పరమాత్మ యొక్క వైభవములన్నీ కూడా తెలుసుకున్నటువంటి నారద మహర్షి వారు ప్రశ్నించగా సనకాది మహర్షులు బ్రహ్మమానసపుత్రుడైనటువంటి సనక మహర్షి వారు మనకి నిన్నటి రోజున అనేక రకమైనటువంటి విషయాలన్నిటి కూడా యథామతి మనం తెలుసుకునేటట్లుగా ఆ నారద మహర్షి మన కోసం ప్రశ్నించగా సనత్కుమారాది మహర్షులందరూ కూడా చక్కగా చెబుతూ ఉన్నారు. మద గర్వం చేత అహంకారం చేత ఉన్నటువంటి యొక్క మహారాజు గారు తన భార్యలతో సహా అరణ్యానికి చివరికి తన చిన్న భార్య అయినటువంటి ఆమె గర్భవతిగా ఉన్నప్పటికీ కూడా కర్మ వశము చేత భగవద్ అనుగ్రహం లేకపోవడం చేత అడవికి వెళ్ళి జీవనయానం సాగిస్తూ అనేక రకమైనటువంటి వ్యాధులన్నిటికీ కూడా గురి అయ్యి చివరికి తను వృద్ధుడైపోయి ఉండగా
తన భార్యలు మరియు గర్భవతిగా ఉన్నటువంటి చిన్న భార్య కూడా సేవ చేస్తూ ఉండగా శ్రీమన్నారాయణుని యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం చేత ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం లేశమాత్రమైనా తనకి ఉంది కావున వెంటనే ఆ యొక్క రాజ్యం నుండి అరణ్యానికి వెళ్ళిపోయి అరణ్యంలో అనేక రకమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా గురైనటువంటి అతను శరీరం జీర్ణించిపోయి వృద్ధత్వాన్ని పొంది చివరికి ఔర్వ మహర్షి అనేటువంటి మహానుభావుడు ఆశ్రమానికి వద్దకు వెళ్ళి అక్కడ తన భార్యలు సేవ చేస్తూ ఉండగా జీవనయానం సాగిస్తూ ఉన్నాడు. గతే బహుతిథే కాలే ఔర్వాశ్రమ సమీపతః సబాహు వ్యాధినాగ్రస్తో మమార మునిషత్తమః తస్య భార్యా చ దుఃఖార్తా కనిష్టా గర్భిణీ తదా చిరం విలప్య బహుధా సహకంతం మనోదధే సమానీయసైదాంసీ చితాం కృత్వా జిదుఃఖితా సమాప్యతమారూఢం స్వయం సముపచక్రమే. చాలా కాలం వృద్ధత్వాన్ని పొందినటువంటి యొక్క మహారాజు గారు చివరికి వ్యాధిగ్రస్తుడై ఔర్వ మహర్షి యొక్క మహానుభావుడైనటువంటి ఆ మహర్షి ఆశ్రమ సమీపంలో తను కాస్త మరణించాడట. వ్యాధిగ్రస్తుడైనటువంటి వాడు కాస్త చివరికి మహర్షి యొక్క ఆశ్రమ సమీపంలో మరణించాడు. చూడండి, తన యొక్క చనువును చాలించాడు. తన చిన్న భార్య అయినటువంటి గర్భవతిగా ఉన్నటువంటి ఆమె చాలా బాధపడి ఆ బాహు మహారాజు గారు ఎప్పుడైతే పరంపదించారో తన భార్య చాలా కష్టాలు పడుతూ ఇక విలపించి 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 ఏమీ చేయడానికి వీలు లేక సహగమనం చేద్దాము అని చెప్పి సంకల్పం చేసుకుని అక్కడ ఒక చితిని పేర్చుకొని మిగిలిన దుఃఖంతో బాధపడుతూ భర్త దేహంపై చితిని పరుండబెట్టి తాను కూడా చితిపైకి అధిరోహించడానికి సిద్ధపడుతూ ఉందట. అటువంటి సమయంలో ఏతస్మిన్ అంతరే ధీమాన్ ఔర్వస్తేజో నిధిర్ముని ఏతద్విజ్ఞానదాస్తర్వం పరమేణ సమాధినా భూతం భవ్యం వర్తమానం త్రిలోకజ్ఞా మునీశ్వరాః గతా సూజా మహాత్మానః పశ్యంతి జ్ఞానచక్షుషా. ఎప్పుడైతే భర్తగారు పరంపదించారో తాను కూడా సహగమనం చేసుకోవడం కోసం చితిని ఏర్పాటు చేసుకుని ఆ చితిపైకి వెళ్ళి ఇక ప్రాణత్యాగం చేద్దామనుకున్నటువంటి సమయంలో మహా తేజోనిధి అయినటువంటి మహానుభావుడు ఔర మహర్షి వారు తన యొక్క దివ్య దృష్టి చేత జరుగుతున్నటువంటి వృత్తాంతాన్నంతా కూడా చూశారట. ఎందుకయ్యా అంటే మహానుభావులు, అందులోనూ కూడా మహర్షి నిరంతరం కూడా భగవంతుని మనస్సులో ఉంచుకొని ధ్యానం చేస్తున్నటువంటి మహానుభావులు మహర్షి కాబట్టి త్రికాలజ్ఞములు. మహర్షులంటే ఎవరు? భూత భవ్య భవత్ భవిష్యత్ వర్తమానములన్నీ కూడా అవగతం చేసుకోగలటువంటి మహానుభావులు కాబట్టి వెంటనే తన యొక్క దివ్య దృష్టితోటి జరుగుతున్నటువంటి ఆ యొక్క పరిణామం అంతా కూడా చూశాడట. చూసి తపోభి తేజసా రాశి ఔర్వః పుణ్యసమో ముని సంప్రాప్య తత్ర సాధ్వీతా యాత్ర బాహుప్రియా స్థితా సంప్రాప్తస్తత్ర సాధ్వీతా యాత్ర బాహుప్రియా స్థితా చితామారోఢముద్యుక్తాం తాం దృష్ట్వా మునిషత్తమః పురోవాచ ధర్మమూలాని వాక్యాని మునిషత్తమా. తేజోరాశైనటువంటి మహానుభావుడైనటువంటి ఆ మహర్షి తన చిన్న భార్య గర్భవతిగా ఉన్నటువంటి ఆ యొక్క మహారాజు గారి భార్య చేస్తున్నటువంటి విషయాన్ని వెంటనే గ్రహించి ఆ ప్రదేశానికి వడివడిన వచ్చేసాట, వేగంగా వచ్చేసాట. వచ్చి మహాసాధ్వి ఔర మహర్షి ప్రకారంగా అడుగుతున్నాడు. చితిపై ఇక ప్రాణత్యాగానికి సిద్ధంగా ఉన్నటువంటి యొక్క మహాసాధ్విని చూసి ఒక్కసారి సాధ్వి అని పిలిచి ధర్మమూలమైనటువంటి కొన్ని విషయాలను ఈ ప్రకారంగా సెలవిస్తూ ఉన్నారట మహర్షి ఆ యొక్క మహాసాధ్వికి. ఔర్వబువాచ రాజవర్య ప్రియే సాధ్వి మా కురుష్పాతి సాహసం
స్తబోదరే చక్రవర్తి శత్రుహంతా హి తిష్టతి బాలాపత్యాశ్చ గర్భిణ్యో దృష్టర్తవస్తథా రజస్పలా రాజసుతే నాతిరోహతి నారోహతి చితాం శుభే రజస్పలా రాజసుతే నారోహతి చితాం శుభే బ్రహ్మహత్యాది పాపానాం ప్రోక్తా నిష్కృతిరుత్తమైః దంభినో నిందకస్యాపి భ్రూణగ్నశ్చ న నిష్కృతిః. పరమసాధ్వి మహారాజు గారి యొక్క ధర్మపత్ని అమ్మా అంటూ ఈ ప్రకారంగా అంటున్నాడు. ఇంత సాహసం చెయ్యకమ్మా, నా మాట వినమ్మా తల్లి. నీ గర్భంలో నీవు గర్భవతిగా ఉన్నావు. నీ గర్భంలో శత్రు సంహారం చేయగలిగినటువంటి మహానుభావుడైనటువంటి చక్రవర్తి ఉద్భవించడానికి సంసిద్ధంగా ఉన్నాడమ్మా. పైగా నీవు గర్భిణీ స్త్రీగా ఉన్నావు. బాలులు కానీ చిన్న పిల్లవాళ్ళు కానీ అలాగే గర్భిణీగా ఉన్నటువంటి స్త్రీ కానీ రజస్పల కాని అమ్మాయి కానీ రజస్పల సమయంలో ఉన్నటువంటి అమ్మాయి కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సహగమనము చేయకూడదు అని చెప్పి శాస్త్రం చెబుతోంది అమ్మా. కాబట్టి అది బ్రహ్మహత్యాది మహాపాతకముతో సమానమమ్మా. గర్భస్థ శిశువు, నీ యొక్క గర్భంలో శిశువు ఉన్నాడు. ఆ విషయాన్ని మరిచిపోయి నీవు గర్భస్థ శిశువుని చంపే అధికారం నీకు లేదమ్మా. నీవు బాధపడడం సహజమే, కాదంటలేదు. కానీ మహారాజు గారు పరంపదించారు. అయినప్పటికీ కూడా నీవు ఈ సమయంలో గర్భవతిగా ఉన్నావు. గర్భవతిగా ఉన్న స్త్రీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సతితో పాటు సహగమనం చేయకూడదమ్మా అని చెప్పి చక్కగా మెల్లిగా ఆమెకి ఓదారుస్తూ ఆ మహారాజు గారి యొక్క అనుగ్రహం, తనకి భగవంతుడైనటువంటి అనుగ్రహం మహారాజు గారి భార్య పైన ఉంది కాబట్టి ఔర మహర్షి చక్కగా మెల్లిమెల్లిగా ఆమెను సముదాయిస్తూ ఉన్నారు. అమ్మా, బ్రహ్మహత్యాది పాతకములు చేసినప్పటికీ కూడా, ఎంతో కపటంగా ఉన్నప్పటికీ కూడా ఏదైనా ప్రాయశ్చిత్తం ఉంటే ఉంది. కానీ గర్భస్థ శిశువుని హత్య చేసిన వారికి నిష్కృతి లేదమ్మా. నీవు ప్రాణత్యాగం చేసినా అది ఎందుకు వ్యర్థం అవుతుందమ్మా, చేయకూడదమ్మా అని చెప్పి పాప ఆమెను సముదాయిస్తూ ధర్మమూలకములైనటువంటి విషయాలన్నింటినీ కూడా ప్రబోధం చేస్తూ ఉన్నారు మహర్షి. నాస్తికస్య కృతజ్ఞస్య ధర్మోపేక్షాకరస్య చ విశ్వాసఘాతకస్యాపి నిష్కృతి నాస్తి సువ్రతే తస్మాదేతన్ మహాపాపం కర్తుం నార్హసి శోభనే ఇదేతద్దుఃఖముత్పన్నం తత్సర్వం శాంతిమేష్యతి ఇత్యుక్త్వా మునినా సాధ్వి విస్పశ్య తదనుగ్రహం విలలాపాదిదాది దుఃఖార్త సమూహ్య ధనపత్కజా. అమ్మా, నాస్తికునికి అంటే భగవంతుడు లేడు అన్నటువంటి వాదించేవాడికైనప్పటికీ కూడా ఏదో మహాపాతకం చేస్తే అతనికి నిష్కృతి ఉందేమో. కానీ అలాగే కృతజ్ఞుడున్నాడు చూడండి, చేసిన మేలు మరిచిపోతూ ఉంటారు. ఎల్లప్పుడూ కూడా మనం 10 మందికి కూడా ఉపకారం చెయ్యాలి. ఉపకారం చెయ్యలేకపోతే కనీసం అపకారం చెయ్యకుండా ఉండడమే పెద్ద ఉపకారము అన్నారు. అయినప్పటికీ కూడా మనం ఎవరొకరి ద్వారా మనం ఉపకారం పొంది దానిని తిరిగి మరలా మరిచిపోతామే, దానికంటే గొప్ప కృతజ్ఞత లేదు నాయనా. అలాగే అమ్మా, నాస్తికునికి కృతజ్ఞునికి ధర్మమును ఉపేక్షించు వారికి విశ్వాసఘాతకునికి కూడా నిష్కృతి లేదు. ధర్మాన్ని ఎప్పుడూ కూడా రక్షించాలి, ధర్మంతోనే ప్రవర్తించాలి. ధర్మానికి విరుద్ధంగా ఎవరైతే ఉంటారో వారికి నిష్కృతి లేదమ్మా. విశ్వాసఘాతకులున్నారే వారికి ఏదో ఒక విశ్వాసం, వారు ఎప్పుడూ కూడా 10 మందికి కూడా విశ్వాసపాత్రులుగా ఉండాలి. ప్రభువు పట్ల విశ్వాసపాత్రులుగా ఉండాలి, తల్లిదండ్రుల పట్ల విశ్వాసపాత్రులుగా ఉండాలి, భగవంతుని యందు విశ్వాసపాత్రులుగా ఉండాలి. తను ఎవరొకరి ద్వారా లబ్ధి పొందితే వారి పట్ల విశ్వాసంగా ఉండాలి. అంతే తప్ప విశ్వాసఘాతకులున్నారే, ఈ నాస్తికులకు కానీ కృతజ్ఞులకు కానీ ధర్మాన్ని తప్పి తిరిగేవారికి కానీ విశ్వాసఘాతకునికి కూడా నిష్కృతి లేదమ్మా.
కావున ఈ మహాపాపము నువ్వు చెయ్యకమ్మా అంటూ ఓదారుస్తున్నారు. ఇప్పుడు నీకు కలిగినటువంటి దుఃఖం త్వరలో తొలగిపోతుందమ్మా. విధివశాత్తు నీ యొక్క భర్త అహంకారంగా ఉండడం వలన తనను ఆశ్రమం దగ్గరకు వచ్చి పరంపదించాడు. కానీ గర్భస్థ శిశువుగా ఉన్నటువంటి నీవు ఆ ప్రకారంగా చెయ్యకూడదు. నీ గర్భంలో మహాచక్రవర్తి ఉద్భవించబోతున్నాడమ్మా. కాబట్టి నీ ప్రకారంగా చెయ్యకమ్మా. నీ యొక్క దుఃఖములన్నీ కూడా త్వరగానే తొలగిపోతాయంటూ మహానుభావుడైనటువంటి ఆ ఔర్వ మహర్షి ఓదారుస్తున్నటువంటి మాటలన్నీ కూడా శ్రద్ధగా వింది ఆ సాధ్వి. విని ఆ ముని విశ్వాసంగా చెప్పుతున్నటువంటి విషయములన్నీ కూడా శ్రద్ధగా విని విశ్వసించి భర్త పాదములను గట్టిగా పట్టుకొని మిగిలి దుఃఖిస్తూ విలపిస్తూ ఉందట ఆ సాధ్వి. ఔర్వోపితాం పునఃప్రాహ సర్వశాస్త్రార్థగోవిద. ఔర్వోపితాం పునఃప్రాహ సర్వశాస్త్రార్థగోవిద. మారోది రాజతనయే సృజమగ్రే గమిష్యసి. మాముం శాస్త్రం మహాభాగే ప్రేతో దాహోద్య సజ్జనైః. తస్మాత్ శోకం పరిత్యజ్య కురు కాలోచితాం క్రియాం. పండితే వాపి మూర్ఖే వా దరిద్రే వా స్త్రిజాన్వితే. దుర్వృత్తే సువృత్తే వా మృత్యోః సర్వత్ర తుల్యదా. అమ్మా, సమస్తమైనటువంటి శాస్త్రములన్నీ కూడా తెలిసినటువంటి ఆ మహానుభావుడైనటువంటి ఔర్వ మహర్షితో కూడా ఆమెతో మరిన్ని విషయాలన్నీ కూడా ఈ ప్రకారంగా చెబుతున్నారట మహానుభావుడైనటువంటి మహర్షి. ఏమయ్యా అంటే, రాజపుత్రి, నీవు రోధించకమ్మా, ఆ దుఃఖాన్ని వదిలిపెట్టమ్మా, కన్నీరు విడవకమ్మా. ముందు సంపదలన్నీ కూడా నీవు తిరిగి మరలా పొందుతావమ్మా. సజ్జనుడు మొదట చేసినటువంటి తన మీరు చేయవలసినటువంటి పని ఏమిటయ్యా అంటే, అమ్మా నువ్వు వెంటనే ఈ ప్రేతకి సంస్కారం చెయ్యాలమ్మా. కాబట్టి నువ్వు సిద్ధంగా ఉండమ్మా అని చెప్పి, దుఃఖమును వదిలిపెట్టవమ్మా అని చెప్పి సముచితమైనటువంటి విషయాలన్నీ కూడా చెబుతూ మరింతగా విషయం చెబుతున్నారు. ఏమిటయ్యా అంటే, చూడండి మహర్షి మనకి ఎంత బాగా విశదీకరిస్తున్నారో. మహానుభావుడైనటువంటి ఆ యొక్క మహర్షి గారు, పండితే వాపి మూర్ఖే వా దరిద్రే వా స్త్రిజాన్వితే. దుర్వృత్తే వా సువృత్తే వా మృత్యో సర్వత్ర తుల్యత. అమ్మా, నువ్వు ఏమీ బాధపడకమ్మా. ఎంత మహా విద్వాంసుడైనప్పటికీ కూడా, పండితుడైనప్పటికీ కూడా అతనికి, అలాగే మహామూర్ఖుడైనటువంటి వాళ్ళు ఉంటారు, వారి పట్ల, కటిక దరిద్రుడైనప్పటికీ కూడా అతనికి, మహాశ్రీమంతుడైనటువంటి వాడికి, మంచివానికి చెడ్డవానికి అయినటువంటి భేదము మృత్యువు దగ్గర ఉండదమ్మా. మృత్యువుకి అందరూ సమానమే. మృత్యువు ఎప్పుడూ కూడా ఒకేలాగా ప్రవర్తిస్తుంది తప్ప, ఇతను మహాపండితుడు, ఇతడు విద్వాంసుడు, ఇతడు కడు దరిద్రుడు, ఇతడు మూర్ఖుడు, ఇతడు శ్రీమంతుడు, ఇతడు దరిద్రుడు అయినటువంటి, ఇతడు మంచివాడు చెడువాడు అన్నటువంటి భేదం మృత్యువు దగ్గర ఎప్పుడూ కూడా ఉండదమ్మా. ఎప్పుడూ మృత్యువుకు మాత్రం అందరూ సమానమే అమ్మా. కాబట్టి నీవు రోధించకు, వెంటనే చేయవలసినటువంటి క్రియలన్నీ కూడా సక్రమంగా చేయవమ్మా అని చెప్పి ఓదారుస్తున్నారు. నగరేవా తథారణ్యే దైవమత్రారిదిచ్యతే. యద్యత్ పురాతరం కర్మ తత్తదేవేహ యుజ్యతే. కారణం దైవమేవాత్ర మన్యే సోపాధికా జనాఘ. గర్భే వా బాల్య భావే వా యౌవనే నాపి వార్ధకే. మృత్యోర్వశం ప్రయాతవ్యం జంతుభిః కమలాననే. హే కమలాలనే, నగరంలో గాని, మహానగరంలో గాని, అరణ్యంలో గాని మృత్యువు ఎప్పుడూ కూడా ఒకే రీతిగా ఉంటుందమ్మా. చూడండి, దరిద్రుడు, కోటీశ్వరుడు, మహాపండితుడు, ఏమీ మూర్ఖుడు అయినటువంటి వాడికి మంచివాడు చెడ్డవాడు అనే భేదం లేకుండా మృత్యు ఉంటుంది. అలాగే మృత్యువు సంభవించినప్పుడు మహానగరంలో ఉన్నా ఒకే రకంగా ఉంటుంది,
కడు అరణ్యంలో ఉన్న చీకట్లు కమ్మిపోతున్నటువంటి దట్టమైనటువంటి మహా అరణ్యంలో కూడా మృత్యు అనేటువంటిది ఒకే ప్రకారంగా ఉంటుందమ్మా. ఇది దైవము. ఈ విషయంలో దైవానికి మాత్రం ఏ విధమైనటువంటి సంశయము ఉండదు. ప్రబలము. పూర్వజన్మలో వారు చేసుకున్నటువంటి కర్మలకి అనుగుణంగానే ఈ యొక్క లోకంలో అందరూ కూడా మంచి చెడు రెండూ కూడా అనుభవిస్తూ ఉంటారమ్మా అని చెబుతున్నారు. పూర్వజన్మ పురాకృత పాపకర్మ విశేషములను బట్టి మన యొక్క జీవనయానం నడుస్తుంది. కాబట్టి భగవంతుడైనటువంటి ఆ పరంధాముణ్ణి కీర్తన చేస్తూ శ్రవణం చేస్తూ భగవద్గాథలను వింటూ ఏదో రకంగా భగవంతుని యొక్క గుణ వైభవాన్ని కూర్చి గోవింద 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 నారాయణ వాసుదేవ పరమేశ్వర అంటూ ఎవరైతే ఏదో విషయంగా ఏదో ఒక సాకు చెప్పి ఎప్పుడూ కూడా భగవంతుణ్ణి ప్రార్థన చేస్తారో వారికి గర్భంలో ఉన్నప్పుడు కానీ బాల్యంలో ఉన్నప్పుడు కానీ యవ్వనంలో ఉన్నప్పుడు కానీ వార్ధక్యంలో ఉన్నప్పుడు కానీ వారికి భగవంతుడు సేవ చేసుకుంటూ భగవన్నామాన్ని శ్రవణం చేస్తే మంచి ఫలితం కలుగుతుంది. అలాగే గర్భంలో ఉన్నప్పటికీ కూడా బాల్యంలో ఉన్న యవ్వనంలో ఉన్న వార్ధక్యంలో ఉన్న ప్రాణులకి మృత్యువు అనేటువంటిది సమానంగానే ఉంటుందమ్మా అంటూ సముచితమైనటువంటి ధర్మ విషయాలన్నీ కూడా సవిస్తారంగా చెబుతున్నారు. ఎందుకంటే తన గర్భవతిగా ఉంది అమ్మ, పైగా తన భర్త మరణించాడు, ఇక నాకు ఎవరూ దిక్కులేరనుకుని ఆమె ఓదార్చడానికి ఎవరూ లేని సమయంలో ఆమె యొక్క అదృష్టవశాత్తు ఊర్ర మహర్షి వారు అక్కడికి దివ్య దృష్టితోటి రావడం, ధర్మ విషయాలన్నీ కూడా చెబుతున్నారు. సాధ్వి నీవు చింతించకు, నీ యొక్క గర్భంలో మహానుభావుడైనటువంటి చక్రవర్తి గారు ఉద్భవిస్తారు. మృత్యు అందరికీ కూడా సమానంగానే ఉంటుందమ్మా. మృత్యువుకి వయసుతోటి తారతమ్యం లేదు. చిన్న పిల్లవాడుగా బాల్యంలో ఉన్నా యవ్వనంలో ఉన్నా వార్ధక్యంలో ఉన్నా మృత్యువు ఎవరికైనా సమానమే అంటూ హంతి పాతి చ గోవింద జంతూన్ కర్మవశే స్థితాన్ ప్రవాదం రోపయంత్యా హేతుమాత్రేషు జంతుషు తస్మాత్ దుఃఖం పరిత్యజ్య సుఖినే భవ సువ్రతే కురు పత్యుశ్చ కర్మాణి వివేకేన స్థిరా భవ ఏతచ్చరీం దుఃఖానాం వ్యాధీనామయుధైర్యుతం సుఖాభాసం బాహుక్లేశం కర్మపాశేన యంత్రితం ఇత్యాస్మాత్య మహాబుద్ధి తయా కార్యన్యకారయత్ త్యక్త శోచాసతా తన్వీ నతా ప్రాఘమునీశ్వరం. అమ్మా, కర్మవశముగా ఉన్నటువంటి ప్రాణులందరినీ కూడా గోవిందుడే కాపాడుతాడమ్మా. గోవిందుడే వారందరినీ కూడా లయం చేస్తూ ఉంటాడు, సంహరిస్తూ ఉంటాడు. నిమిత్త మాత్రులం మనం. ఏదో అజ్ఞానం చేత మనం నిందలు వేస్తూ ఉంటాం కానీ పరమాత్మ పట్ల మనమంతా కూడా నిమిత్త మాత్రులమమ్మా. దుఃఖం వదిలిపెట్టవమ్మా, స్వస్థురాలవమ్మా. ఇక నీ భర్తకు వివేకంతో అంత్యక్రియలు చేయడానికి సిద్ధమమ్మా అంటూ ఆమెను సముదాయిస్తున్నాడు. ఈ శరీరం అనేటువంటిది ఉందే, అది వేల కొలది వ్యాధులకు దుఃఖానికి మూలమవుతూ ఉంటుందమ్మా. ఈ శరీరం కర్మ పాశంతో ఈ యొక్క శరీరం ఉండి సుఖంగా తొలగిపోతూ భవదుఃఖములన్నీ కూడా తొలగిపోతూ ఉంటుంది చివరికి అని చెప్పి ఓదార్చి ఆ సాధ్వి చేత దగ్గరుండి ఆయనే అంత్యక్రియలన్నీ కూడా జరిపించాడన్న యథాశాస్త్రోక్త ప్రకారముగా దుఃఖమును వెడచిన ఆ సాధ్వి ఔర్ర మహర్షికి నమస్కరించి పదే పదే స్వామివారికి నమస్కరిస్తూ ఉన్నదట. చూడండి, కర్మవశమున ఆ మహారాజు గారు మరణించినప్పటికీ కూడా భగవంతుడు ఏ విధమైనటువంటి ఉపకారం చేస్తున్నాడో చూడండి ఆ ప్రాణికి కూడా. కిమత్ర చిత్రం యత్సంతః పరార్థబలకాంక్షినః నహి ద్రమాశ్చ భోగార్థం ఫలంతి జగతీతలే యోన్య దుఃఖాని విజ్ఞాయ సాధువాక్యై ప్రబోధయేత్ సయేవ విష్ణుస్తత్వస్థో యతః పరహితే స్థితః అన్య దుఃఖేన యో దుఃఖీ యోన్య హరితేన హర్షితః
సయేవ జగదామేశో నరరూపధురో హరి. ఓ మహానుభావ, వెంటనే అమ్మవారు ఆ మహాసాధ్వి ప్రకారంగా అంటోంది మహర్షికి నమస్కరించి, ఓ మహానుభావులు, మీరు సత్పురుషులు నా హితం కోసం వచ్చి నన్ను రక్షించడం కోసం వచ్చారు. మీ యొక్క విషయములన్నీ కూడా మీరు ధర్మ ప్రవర్తనగా ఉండమని చెప్పి ధర్మ ప్రబోధాన్ని చేసినందుకు మీకు నేను సదా కృతజ్ఞురాలను అంటూ, చెట్లు ఉన్నాయి కదా, అవి తాను పండ్లు తినడం కోసం ఉద్భవిస్తాయా? ఉద్భవించవు కదా. అలాగే మీరు కూడా మా యొక్క దుఃఖాన్ని తొలగింపజేయడం కోసం మంచి మాటలు చెప్పడానికి, ఓదార్చడానికి, హితవును చేయడానికి వచ్చినటువంటి సాక్షాత్తు ఆ విష్ణు స్వరూపులే అంటూ తన యొక్క దుఃఖాన్ని విడచి మహానుభావుడైనటువంటి మహర్షిని ప్రార్థన చేస్తూ ఉంది. ఇతరుల యొక్క ఆనందాన్ని చూస్తూ ఉంటారే, ఎవరైతే ఆనందిస్తూ ఉంటారో, ఇతరుల యొక్క ఆనందాన్ని చూసి ఆనందిస్తూ ఉంటారో చూడండి, వారే పరమాత్మతో సమానం కదా స్వామి. అలాగే ఇతరుల యొక్క దుఃఖాన్ని చూసి దుఃఖిస్తూ ఉంటారే, వారే పరమాత్ములు కదా అంటోంది అమ్మ. చూడండి సాధ్వి, నా యొక్క దుఃఖాన్ని చూసి మీరు కూడా బాధపడుతూ నన్ను ధర్మ ప్రబోధమైనటువంటి ధర్మ సూక్ష్మములన్నీ కూడా తెలియపరుస్తున్నటువంటి మీరు సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణ యొక్క అంశయే. ఇతరుల యొక్క దుఃఖాన్ని చూసి మనం కూడా దుఃఖపడాలట, అలాగే ఇతరుల యొక్క ఆనందాన్ని చూసి మనం కూడా ఆనందించాలి అని చెబుతున్నారు ఈ విషయంగా. అటువంటి నరరూపంలో ధరించినటువంటి ఓ మహానుభావ మహర్షి, మీకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను అంటూ ప్రణమిల్లుతూ ఆ సాధ్వీమని పరిపరి విధాలుగా ఆ మహర్షిని స్తోత్రం చేస్తున్నటువంటి విషయములన్నీ కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం. శ్రీమన్నారాయణుని యొక్క దివ్యమైనటువంటి విశేషము చేత ప్రతినిత్యము కూడా అష్టాదశ మహాపురాణములలోని రమణీయమైనటువంటి నారద మహాపురాణంలో మరిన్ని విశేషాలన్నిటినీ కూడా మనం యథామతి శ్రీనివాసుడి యొక్క అనుగ్రహించే వరకు మనం తెలుసుకుందాం. మద్వయం భద్వయం దయ భద్రయం వజతుష్టయం అలాపలింగకూష్కాని పురాణాన్ని పృథక్ పృథక్ అంటూ అష్టాదశ మహాపురాణముల యొక్క సారాన్నంతా కూడా మత్స్య మార్కండేయ భాగవత భవిష్య బ్రహ్మవైవర్త బ్రహ్మాండ వరాహ వాయు వామన విష్ణు అగ్నినారద పద్మలింగ గరుడ కూర్మ స్కాంత పురాణములు అనబడే అష్టాదశ మహాపురాణముల యొక్క నామధేయములను ఉచ్చరిస్తేనే అశ్వమేధయాగం ఫలితం కలుగుతుంది. కాబట్టి నారద మహాపురాణంలోని అనేక రకమైనటువంటి విషయాలన్నింటినీ కూడా మనకి స్వామివారు ప్రబోధిస్తూ ఉన్నారు, స్వామివారు మనకందరికీ కూడా అందిస్తున్నారు. ఆ జగత్ప్రభు అయినటువంటి శ్రీనివాసునికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ సమస్తమైనటువంటి ప్రజలందరూ కూడా సమస్తమైనటువంటి సుఖములన్నీ కూడా ఆనందంగా అనుభవిస్తూ శ్రీనివాసుని యొక్క శ్రీచరణములను చేరడానికి ఏకైక మార్గమైనటువంటి భక్తి మార్గాన్ని అవలంబించాలని ఆ అనుగ్రహం శ్రీనివాసుడు మనందరికీ కూడా ప్రసాదించాలి అని చెప్పి ప్రార్థన చేస్తూ శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతటే రమయా రమమానాయ వెంకటేశాయ మంగళం మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. Oh